హలో గైస్, వెల్కమ్ టు బిగ్ బాస్. నేను మీ సందీప్. సెకండ్ టాస్క్ ప్రోమో అయితే వచ్చేసింది. ఈ ప్రోమోలో మనకి చీఫ్స్ ఎవరైతే ఉన్నారో నైనిక అండ్ యష్మి, వీళ్ళిద్దరిలో ఎవరు బెటర్ అని ప్రూవ్ చేసుకోవడానికి ఆల్రెడీ మనకు ఒక టాస్క్ అయిపోయింది. ఆ టాస్క్లో మనకి ఎవరు యష్మి వాళ్ళు గెలిచారు. ఇప్పుడు ఈ టాస్క్లో ఆ రూల్ ఏంటంటే లూప్ ద హూక్, మనకి హూక్స్ ఏవైతే ఉన్నాయో సర్కిల్ లాగా వీటిని వీళ్ళందరూ కూడా ఒక చైన్ లాగా ఫామ్ అవ్వాలి. సో హ్యాండ్ టు హ్యాండ్ పట్టుకొని ఒక చైన్ లాగా ఫామ్ అవ్వాలి. చైన్ లాగా ఫామ్ అయ్యి ఇక్కడి నుంచి ఈ హూక్ని వీళ్ళ బాడీని ఉపయోగించుకొని ఆ చివరిలో పడేయాలన్నమాట. దట్ ఈస్ వాట్ బిగ్ బాస్ చెప్పింది. సో దాన్ని మీరు చేసేది ఏంటంటే మీ బాడీని ఎలాగైనా ఉపయోగించుకోండి. సో మీరు ఎట్లయినా ఉపయోగించుకోండి, బట్ కాకపోతే లిజన్ కేర్ఫుల్లీ, చైన్ సిస్టమ్ ఏదైతే ఉందో అది బ్రేక్ కాకుండా ఈ హూక్ని అక్కడ పడేయాలి. సో ఆ గేమ్ని వీళ్ళిద్దరూ గేమ్ ఆడారు. సో బిగ్ బాస్ ప్రతి గేమ్లో కూడా ఎట్లా ఉంటుందంటే ఫిజికల్ ఉంటుంది, దాంట్లోనే మెంటల్ స్ట్రాటజీ ఖచ్చితంగా ఉంటుంది. అంటే నువ్వు ఎంత పెద్ద టాస్క్ ఇచ్చినా దాన్ని ఈజీ వేలో ఎట్లా చేయాలి అనేది మెయిన్ ఫస్ట్ అది ఆలోచించుకోవాలన్నమాట. సో అది ఆలోచించుకోకుండా బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చాడు, ఒక రూల్ ఇచ్చాడు, దాన్ని మేము అంటే బాడీ అంతా స్ట్రెయిన్ అయ్యి చేయాల్సిన అవసరం లేదు. అందులోనే మనకి ఒక లాజిక్ ఉంటుంది, ఆ లాజిక్ని ఖచ్చితంగా పట్టుకోవాలి. సో అది బిగ్ బాస్ హౌస్లో మనకు బాగా నేర్పే పాయింట్ కూడా. ఇక్కడ ఏమైందంటే యష్మి వాళ్ళ టీం అండ్ నైనిక వాళ్ళ టీం, యష్మి వాళ్ళ టీం ఏంటంటే మొత్తం వాళ్ళు త్రోట్ బాడీ, ఇప్పుడు హ్యాండ్ నుంచి కిందికి వెళ్ళి కాల్లోకి వెళ్ళి మళ్ళీ పైకి ఇట్లా తీసుకెళ్ళి, అంటే వాళ్ళు ఎక్కువ బాడీ తీసుకుని ఎక్కువ స్ట్రెయిన్ చేసుకోరు. కానీ వీళ్ళు ఏంటంటే జస్ట్ హెడ్ టు హెడ్ మూవ్ చేసుకోరు. అంటే బిగ్ బాస్ ఏం చెప్పిండు, చైన్ బ్రేక్ అవ్వకుండా మీ బాడీస్ని ఉపయోగించి ఆ హూక్ని అక్కడ పడేయాలి. సో అది ఎట్లా పడేస్తారు, ఎంత ఈజీ వేలో చేసుకుంటారు, ఎవరు ఎంత హార్డ్ వేలో చేసుకుంటారు, దట్ ఈస్ వాట్ వాళ్ళ ఒపీనియన్ అది. సో కానీ అల్టిమేట్గా గేమ్ని ఎవరు ముందు గెలిస్తే, అంటే చైన్ బ్రేక్ కాకుండా గేమ్ గెలవాలి. సో ఆ గేమ్లో నైనిక వాళ్ళు గెలిచింది క్లియర్గా అర్థమవుతుంది. సో ఇప్పుడు దీని మీద పెద్ద పంచాయతీ అయితే నడుస్తుంది అనమాట. సో 100కి 100% సో నైనిక వాళ్ళదే విన్. ఎందుకంటే సో అక్కడ ఫుల్ టోటల్ బాడీస్ను ఉపయోగించి చేయాలని అయితే ఎక్కడ చెప్పలేదు. జస్ట్ చైన్ బ్రేక్ కాకుండా మీ బాడీస్ని ఉపయోగించి మాత్రమే చేయని చెప్పింది. కాబట్టి సో 100కి నిఖిల్ ఏదైతే స్టేట్మెంట్ పాస్ చేశాడో అది 100కి 100% ఆ స్టేట్మెంట్ అయితే కరెక్ట్ అనమాట. బట్ కాకపోతే వాళ్ళు ఆ విషయాన్ని అగ్రీ చేయట్లేదు, దట్ ఈస్ వాళ్ళ ఒపీనియన్. అది వాళ్ళు అగ్రీ చేయకపోతే అంటే గేమ్ రూల్స్ ఫాలో అవ్వాలి, స్ట్రాటజీ కూడా ఫాలో అవ్వాలి. సో మరి ఈ స్ట్రాటజీ ఏదైతే ఉందో, ఇప్పుడు పెద్ద పంచాయతీ జరిగింది, సీత వర్సెస్ యష్మి జరిగింది. అసలు ఇక యష్మి అయితే నిఖిల్ మాట అసలు వింటనే లేదు. సో నువ్వు ఎట్లా చేస్తావు, నువ్వు ముందు చెప్పాలి కదా క్లియర్గా అని. సో అది మీరు అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. వాళ్ళందరూ ఒకలాగా అర్థం చేసుకున్నారు, వీళ్ళందరూ ఒకలాగా అర్థం చేసుకున్నారు. సో ఎవరేం చేయలేరు అలా. సో గేమ్ అయితే నైన్కి వాళ్ళైతే విన్ అయినట్టు క్లియర్గా తెలుస్తుంది అన్నమాట. సో కామెంట్ చేయండి, మరి ఈ స్ట్రాటజీలో అంటే ఇప్పుడు అభయ్ నవీన్ చేసే ఆర్గ్యుమెంట్ కరెక్టా లేకపోతే వీళ్ళు చెప్పేది కరెక్టా అనేది మీకేమనిపించింది, మీ ఒపీనియన్ ఆ ప్రోమో చూసినప్పుడు. సో కామెంట్ చేయండి. అదనమాట ప్రోమో రివ్యూ నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఏదో ఒక కామెంట్ అయితే డెఫినెట్గా చేసేయండి.